వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఈ వీడియోలో క్లాట్ ఎగ్జామ్ గురించి, క్లాట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనే క్లాట్ ఎగ్జామ్ భారతదేశంలో ఉన్న 24 నేషనల్ లా యూనివర్సిటీస్ లో 5 years ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్స్ అయినటువంటి BA LLB, BBA LLB లో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటటువంటి ఎగ్జామ్. ఇది కండక్ట్ చేసేది ఎవరు అంటే కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్. సో ఇది 2017 లో స్టార్ట్ అయింది. టఫ్ కాంపిటీషన్ ఎగ్జామ్ అనే చెప్పాలి మనం. ప్రతి సంవత్సరం 80,000 నుంచి 90,000 స్టూడెంట్స్ యావరేజ్ గా ఇది రాస్తున్నారు. బట్ సీట్స్ నియర్లీ 3,500 to 3,800 మాత్రమే సీట్స్ ఉన్నాయి. అంటే రాసే స్టూడెంట్స్ లో ఓన్లీ 5% సీట్స్ వాళ్ళకి మాత్రమే, మనకి 5% కంటే తక్కువ మంది స్టూడెంట్స్ కి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక 100 members లో 4 to 5 మందికి మాత్రమే NLU లో సీట్ వస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ టఫ్ కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే అసలు టాప్ నేషనల్ లా యూనివర్సిటీస్ తీసుకుంటే, సో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ NLSIU బెంగళూరులో ఉంది. దీనికి టాప్ 100 లోపల ర్యాంక్ అవసరం. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ లో ఉంది. దీనికి టాప్ 150 to 200 లో ర్యాంక్ రావాలి. అలాగే WB నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ లో సీట్ రావాలంటే 250 to 300 మధ్యలో రావాలి. అలాగే నేషనల్ లా యూనివర్సిటీ జోధ్పూర్ లో సీట్ రావాలి అంటే టాప్ 350 to 400 లో రావాల్సి ఉంటుంది. సో ఈ యూనివర్సిటీస్ లో హెవీ కాంపిటీషన్ ఉందని మీనింగ్. టాప్ 400 లో వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీస్ లో. సో క్లాట్ ఎగ్జామ్ అనేది అసలు దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇది పూర్తిగా కాంప్రహెన్షన్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పాలి మనం. ఇందులో ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్. సో ఇంగ్లీష్ అంటే ప్యాసేజెస్, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ లో లాస్ట్ 1 year లో ప్రధానమైనటువంటి వార్తల మీద ఉండొచ్చు. లీగల్ రీజనింగ్ లో కేస్ బేస్డ్ లాజికల్ అప్లికేషన్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్ లో క్రిటికల్ థింకింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లో బేసిక్ మ్యాథ్స్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. దీనిలో మెయిన్ గా మీకు రీడింగ్ స్పీడ్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ క్లాట్ లో టాప్ 200 లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే స్టూడెంట్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అంటే, పర్ డే 3 to 4 hours ఆఫ్ ప్రిపరేషన్ మినిమం అవసరం. డైలీ న్యూస్ పేపర్ చదివే నాలెడ్జ్ ఉండాలి, హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్స్. ప్రతి వారం 2 to 3 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మాక్ తర్వాత ఒక 3 hours అయినా మినిమం అనాలిసిస్ చేయాలి. అలాగే 6 to 8 months ఆఫ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది అవసరం పడుతుంది. మాక్ టెస్ట్స్ అండ్ వాటి అనాలిసిస్, ఎందుకు ఫెయిల్ అయ్యాం అని, ఎందుకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మిస్టేక్ అయిందని అనాలిసిస్ లేకుండా క్లాట్ లో ర్యాంక్ రావడం అనేది అంత ఈజీ కాదు. సో క్లాట్ లో సీట్ తెచ్చుకుని మీరు అడ్మిషన్ తీసుకుంటే ఈ 5 years కోర్స్ కి, అంటే ఇది 5 years కెరీర్ రోడ్ మ్యాప్. సో లీగల్ బేసిక్స్ అండ్ డిబేట్ క్లబ్ జాయిన్ అవడం అనేది Year 1 లో ఉంటుంది. Year 2 లో లోకల్ అడ్వకేట్ దగ్గర ఇంటర్న్షిప్ ఉంటుంది. లీగల్ రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ చేస్తారు. Year 3 లో హైకోర్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. Year 4 లో కార్పొరేట్ లా ఫర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ ఉంటుంది. Year 5 లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఉంటుంది. జ్యుడిషియల్ ప్రిపరేషన్ లేదా UPSC ప్లానింగ్ చేస్తుంటారు చాలా మంది స్టూడెంట్స్. ఇది కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్గా ఈ 5 years రోడ్ మ్యాప్ ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాను నేను. అలాగే ఒకవేళ మీరు ఈ 5 years లా ప్రోగ్రామ్ అయిపోతే మీకు కెరీర్ పాత్స్ ఎలా ఉండొచ్చు అంటే, కార్పొరేట్ లాయర్, టాప్ లా ఫర్మ్స్ లో పనిచేసే వాళ్ళ దగ్గర మీకు ప్లేస్మెంట్ రావచ్చు. 15 to 20 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది టాప్ యూనివర్సిటీస్ చదివిన వాళ్ళకి. 5 to 7 years లో 40 to 60 lakhs ప్యాకేజ్ కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. సో వీళ్ళు ప్రముఖ కార్పొరేట్ కంపెనీస్ లాయర్స్ గా వీళ్ళు రిక్రూట్ అవుతారు. అలాగే హైకోర్ట్ లాయర్స్ గా కూడా కెరీర్ పాత్స్ ఉంటాయి ఇవి. సో ఇట్లా సక్సెస్ అయిన చాలా మంది లాయర్స్ చాలా బెస్ట్ కెరీర్ లో ఉన్నారు. అలాగే జ్యుడిషియల్ సర్వీసెస్ లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు. అదొక కెరీర్ పాత్ కింద ఉంటుంది. లా పూర్తి చేసిన తర్వాత స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చు. 25 to 28 years లోనే మీకు ఈ యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళు జడ్జి కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే సో వీళ్ళు చాలా మంది లా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రీసెంట్ గా UPSC లో స్ట్రాంగ్ వీళ్ళకి లా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి UPSC సైడ్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా క్లియర్ చేస్తున్నారు. సో ఇకపోతే అంటే మనం క్లాట్కి వెళ్ళాలా, JEE మెయిన్స్కి వెళ్ళాలా అని అట్లా కంపేర్ చేయకూడదు. కానీ ఇది క్లాట్ సైడ్ కూడా ఇప్పుడు ప్యాకేజెస్ మరీ తక్కువేమీ లేవు. మంచి యూనివర్సిటీస్ లో కానీ మీరు లా కంప్లీట్ చేస్తే యావరేజ్ ప్యాకేజ్ అనేది మినిమం 6 to 8 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో ఈవెన్ అంటే టాప్ 500 లో ఉంటే. సో ఇది JEE మెయిన్స్ అంత హెవీ కాంపిటీషన్ లేదు కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ లా కెరీర్ అనేది మీకు ప్యాషన్ అయితే క్లాట్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. అయితే చాలా మంది క్లాట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవడానికి రీజన్స్ గా ఏముంటాయి అంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్
స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా కొంచెం ముందు నుంచే అవేర్నెస్ పెంచుకోవాలి. క్లాట్ ఎవరికి సూట్ అవుతుంది అంటే రీడింగ్ హ్యాబిట్ ఉండి, డిబేట్స్ లో ఆసక్తి ఉండి, కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్ గా ఫాలో అయ్యి, అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్లాట్ మంచి కెరీర్ ఆప్షన్ అవుతుంది. ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు కాబట్టి క్లాట్ కి వెళ్ళకండి. లా సైడ్ ప్యాషన్ ఉంటే మీరు ఎక్కువగా గ్రో అవుతారు. సో లా అనేది ఖచ్చితంగా ఒక లీడర్షిప్ రోల్, కెరీర్ పాత్ ని ఇస్తుంది మీకు. సో ఇంజనీరింగ్ లాగా ఇది ఎక్కువ మంది చేసేసి సాచురేట్ అయిపోయిన కెరీర్ కాదు. అలాగే ఏఐ మొత్తం అంటే లాలో కూడా ఏఐ వస్తుంది, కానీ ఏఐ ఖచ్చితంగా ఇది పూర్తిగా ఏమి రీప్లేస్ చేయలేదు. కెరీర్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సో లా అనేది కూడా వన్ ఆఫ్ ద అంటే డాక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఇంజనీర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, లాయర్ కి కూడా సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలనుకునేటటువంటి స్టూడెంట్స్ కి క్లాట్ అనేది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆప్షన్ గానే మీరు తీసుకోవచ్చు. ఇకపోతే రియాలిటీ అంటే ఇంకొన్ని ఇందులో కూడా లాలో కూడా కాంపిటీషన్ ఉంది, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, టాప్ 200లో 300లో ర్యాంక్ వస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇలాంటివి ఇందులో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. నేనేమి క్లాట్ అనేది డైరెక్ట్ గా ఇది క్లియర్ చేసేసుకుని ఈజీ అని చెప్పట్లేదు, నేను క్లాట్ ఎగ్జామ్ ఈజీ అని చెప్పట్లేదు. ఇందులో కూడా టాప్ ర్యాంక్ వస్తే మాత్రమే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్స్ అంటే ఇంజనీరింగ్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మెడిసిన్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే లా సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫినాన్స్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అగ్రికల్చర్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మీ ఫ్యూచర్ లో ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ కి ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉండదు, ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఫ్యూచర్ లో గ్రో అవుతుంది, మీరు కాలేజ్ మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బయటకు వచ్చేటప్పటికి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ మీ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకున్నతో డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.